బొచ్చు బాబా. ఈడే ఆడ ఉండాలి అల్లుడు. అవును మామ, ఈడే ఉండన్నారు. ఎక్కడ కొండల్లో అన్ని కొండలు కనబడుతున్నాయా? ఓ ఇక్కడ 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 ఏం వెతుకుతున్నారు? వస్తాను నువ్వు ఏం వెతుకుతున్నారన్నా? అన్నా ఇక్కడ బొచ్చుబాబా గారి ఆశ్రమం ఎక్కడనా? అన్నా నేను కానీ ఫస్ట్ టైం పోతున్నాను, వెతుక్కుంటూ పోదాం రండి. పోదాం పోనా. ఆగండినా, ఇక్కడ బొచ్చుబాబా గారి ఆశ్రమం ఎక్కడ? ఇక్కడ బొచ్చుబాబా ఆశ్రమం ఏం లేవు. ఈ కొండల్లో జంతువులు ఉంటాయి. పోండి ఇంటికోండి. వీనికేం తెలిసినట్లే లేదు, మనం పోదాం పా. పోనా. ఈ కొండల్లో బొచ్చుబాబానా? ఈ కొండలో బొచ్చుబాబానే లేడే. ఈ కొండల్లో బొచ్చుబాబానే లేడు. నేను పని చెప్తాను నాకు. ఏమబ్బా, బిజినెస్ లేదు, ఒక్క బకరాగా దొరకడం లేదే. ఎవరో వస్తున్నారు, ఆపుదాము. స్వామి బొచ్చుబాబా గారు మీరేనా? నాయనా ఆగండి, నేను కారు బొచ్చుబాబా. నాకు గుండి ఉంది చూడండి. బొచ్చుబాబా గారు పైన ధ్యానం చేస్తున్నారు. అందరూ సైలెంట్ గా పైకి పోదాం రండి. నైనా రండి, పైకి పోదాం రండి. కొండల్లో బొచ్చుబాబా ఈ బాబా సంగతి తెలుసా? పద అన్నా అట్లాంటి మహిమగల సామెనా? పద చూస్తా పద. రండి, ఇదే బొచ్చుబాబా గారి ఆశ్రమం. పైకి రండి. రామ్ జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ. అందరు ఇక్కడే కూర్చోండి నాయన, స్వామి గారిని పిలుచుకొని వస్తాను. బాబా గారు గురువు గారు నేనే అండి. గురువు గారు బకరాలు వచ్చినారు, మీరు తొందరగా రెడీ అయ్యండి. ఫుల్ కలెక్షన్ మనకి ఈరోజు. కూర్చున్నారా భక్తులు? అలా స్వామి వారు విచ్చేస్తున్నారు. ఓ మాతృక్ష పుత్రక్షాయ నమః. అన్నా స్వామి చెప్పినవన్నీ జరుగుతాయా? మహిమగల సామె అంట, బయట అందరూ చెప్పుకుంటున్నారు. బాబా గారు మీరే నన్ను కాపాడాలి బాబా గారు. శాంతి ఏమైందో చెప్పు నాయనా. ఏం లేదు గురుగారు, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, కుటుంబంతో సంతోషంగా ఉన్నాను. కానీ నా చేతిలో డబ్బులే నిలబడడం లేదు గురుగారు. నేను తాగే మందుకి, సిగరెట్లకి, నా వ్యసనాలకి డబ్బులన్నీ అయిపోతున్నాయి గురుగారు. దీనికి ఒక పరిష్కారం చెప్పండి గురుగారు. శిష్య, వాడు వ్యసనాలు డబ్బులు అయిపోవడం మనలాడతాడేంద్రా? ఏముంది బాబా, మన పరిష్కారం ఉంది కదా, చేసి పంపించేయండి. ఓం అద్రక్ష బుద్రక్షాయ నమః. ఈ బొచ్చు తీసుకొని మలతాడు కట్టుకోనైనా నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మహాప్రసాదం. ఇక వెళ్ళు, నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. గురుగారు ధనోష్మి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన స్వామి మీకు నమస్కారం స్వామి. నా కొడుక్కి 10 రోజుల నుండి మోషన్స్ కాలేదు స్వామి. శిష్య, గురుగారు వానికి మోషన్స్ రాకపోతే మనం ఏం చేయాలయ్యా? ఏందో గురుగారు, ఎట్లాంటి సమస్యలతో వస్తారో ఏమో. నోరు తెలుసు నాయనా. నానా కడుపు నొప్పిస్తుంది నానా, బాత్రూమ్ పోదాం రా నానా. మీ మహిమ బాగా పనిచేస్తుంది స్వామి, ధన్యవాదాలు. పోయిస్తా స్వామి. హరి ఓం తస్తత్. గురువు గారు మీకు పాదాల వందనాలు. దీర్ఘాయుష్భవ. గురువు గారు బాగున్నారా? బాగున్నా. ఫ్యామిలీ బాగుందా? బాగుంది. బిజినెస్ బాగుందా? బాగుంది. గోల్డ్ కొన్నారా? కొన్నాం. అప్పులు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. రే ఆగరా, నేను సుఖంగానే ఉన్నాను రా. నీకు ఈ సమస్య ఏమో చెప్పురా. మీకున్నవన్నీ నాకు లేవు గురువు గారు, అవన్నీ నాకు కావాలి. అందుకోరా అన్ని క్వశ్చన్లు అడిగినావు. ఓం అద్రక్ష బుద్రక్షాయ నమః. ఇదిగో తీసుకో, బీరువాలో పెట్టుకో, నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. హరి ఓం తస్తత్. రానేనా, వచ్చి కూర్చో, నీ సమస్య ఏదో చెప్పు. చెప్తా. ఏం నాయనా, కొత్తగా దుకాణం పెట్టారా ఇక్కడంతా మీరు? స్వామి అపచారం. స్వామిని పట్టుకొని అంత మాట అంటారా? దుకాణం పెట్టినారని చెంపలు వేసుకోండి. ఆగండి, ఎవరు వేసుకుంటారో చెంపలు చూస్తాం ఇప్పుడు. గురుగారు, నువ్వు నిజంగా బొచ్చుబాబా అయితే నా పేరు చెప్పు చూద్దాం. ఆవేశపడుకున్నాయన, ఇదిగో చేయబెట్టు. ఓం అద్రక్ష బుద్రక్షాయ నమః. ఈ విభూతి నీ నోట్లోకి వేసుకో. 5 నిమిషాల తర్వాత నీ జాతకం అంతా చెప్తా. శిష్య, ఏం వీడు ఇంత అనుమానంగా కనబడుతున్నాడు? ఏం చేద్దాం? స్వామి జోయిలో పర్సు ఉంది, తీద్దాం, ఏమైనా క్లూజ్ దొరుకుతాయేమో. నువ్వు కళ్ళు మూసుకొని ఉండు, కళ్ళు తెరవద్దు.
తెరవద్దు. నీ పేరు బాలాజీ, మీ ఊరు పామిడి, అవునా కాదా? అవును స్వామి, నిజమే స్వామి. నీకు ఒక బైక్ ఉంది, అవును స్వామి. నీకు కొడుకున్నాడు, అవును స్వామి. నిజమే కదా? నిజమే స్వామి. క్షమించండి స్వామి, తప్పైపోయింది స్వామి, మన్నించండి స్వామి. మూర్ఖుడా, దైవం లాంటి మా గురువు గారిని అనుమానించినావు కదరా, నాశనం అయిపోతావు. స్వామి తప్పైంది స్వామి, క్షమించండి స్వామి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నా పర్సు కనబడటం లేదే. నా పర్సు చూసి జాతకం చెప్పినారా ఈ నా కొడుకులు? రే దొంగ స్వాములు ఆగండ్రా, స్వామి దొరికి మీద పరిగెత్తండి. దయచేసి ఇలాంటి దొంగ బాబాలు నమ్మకండి. మాకు తెలుసులేరా. సబ్స్క్రైబ్.